సలార్తో కొడుతున్నాం గాయ్స్. హే గాయ్స్, ఎలా ఉన్నారు? నా పేరు శ్రీవత్స అండ్ యు ఆర్ వాచింగ్ సో ఈ ఛానల్లో నేను మీకు మూవీ రివ్యూస్, టీజర్ ట్రైలర్ బ్రేక్ డౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో నేను మీకు కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ రివ్యూ అయితే ఇస్తాను. ఈ వీడియోలో ఏం స్పాయిలర్స్ రివ్యూ చేయను, సో లాస్ట్ వరకు చూడండి. మాకు నమ్మకం లేదురా. సో ఫైనల్లీ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ అయితే చూశాను అండ్ ఇట్స్ ఓకే ఇష్. అలా అని పీకి పాడేయకండి, దీనికంటూ కొన్ని హై మూవ్మెంట్ యాక్షన్ సీన్స్, స్లైట్ థ్రిల్ సీన్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ మూవీ చూసే ముందు మీకు చిన్న హోంవర్క్ ఉంది. ఈ మూవీ అర్థం కావాలంటే మీకు ద ఇన్క్రెడిబుల్ హల్క్, ద ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్ అండ్ ఎటర్నల్స్ మొత్తం కాకపోయినా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ సీన్ అయితే చూడాలి, లేకపోతే మీకు ఏం అర్థం కాదు. మూవీ సినాప్సిస్కి వచ్చేస్తే, ఈ టీజర్ ట్రైలర్లో చూపించినట్టే రీసెంట్గానే ప్రెసిడెంట్ అయిన జనరల్ థాడియస్ థండర్బోల్ట్ రాస్, ప్లేడ్ బై అవర్ ఇండియానా జోన్స్, ప్లేడ్ బై హ్యారిసన్ ఫోర్డ్, న్యూ కెప్టెన్ అమెరికా అయిన శామ్ విల్సన్, ప్లేడ్ బై యాంథనీ మ్యాకీని ఒక ఈవెంట్కి అయితే ఇన్వైట్ చేస్తాడు టు టాక్ అబౌట్ క్రియేటింగ్ అ న్యూ అవెంజర్స్ టీమ్. ఈవెంట్ మధ్యలో ఐజియా సడన్గా రాస్ మీద ఒక అటాక్ చేస్తాడు, కానీ రాస్ తప్పించుకుంటాడు. సో ఈ అటాక్ వెనకాల ఎవరున్నారో అని శామ్ ఒక పర్సనల్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తాడు. సో ఈ మూవీ మనకు ఒక మిక్స్ ఆఫ్ పొలిటికల్ కాన్స్పిరసీస్, స్పై యాక్షన్, ఎస్పినాస్ థ్రిల్లర్లా అయితే చూడొచ్చు. మూవీ అయితే చాలా మటు కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్లా అయితే చేయడానికి ట్రై చేశారు, కానీ దాని సోల్ని మెయింటైన్ అయితే చేయలేకపోయారు. క్యాస్ట్ విషయానికి వచ్చేస్తే, హ్యారిసన్ ఫోర్డ్ ఈజ్ అన్డౌటెడ్లీ ద షో స్టీలర్. అట్ ద ఏజ్ ఆఫ్ 84 కూడా ఏమన్నా యాక్టింగ్ చేశాడు భయ్య. ఆ క్యారెక్టర్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ అయినా, ఆ ఫాదర్ డాటర్ ఎమోషన్ని భలే కన్వే చేశాడు. ముసలోడే కానీ మహానుభావుడు. నెక్స్ట్ యాంథోనీ మ్యాకీ యాజ్ ఫాల్కన్, ఐ మీన్ కెప్టెన్ అమెరికా. ఆ క్యారెక్టర్కి అయితే కంప్లీట్ జస్టిఫికేషన్ అయితే ఇచ్చాడు. హ్యారిసన్ ఫోర్డ్ తర్వాత షైన్ అయిన క్యారెక్టర్ అయితే శామ్ దే. కమింగ్ టు దీస్ టూ క్యారెక్టర్స్ నన్ను కంప్లీట్గా డిసప్పాయింట్ చేశారు భయ్. జియాన్ కార్లో ఎస్పసితో క్యారెక్టర్ ప్రెజెన్స్ మంచి ఇంపాక్ట్ ఇచ్చిన మూవీలో ఆ క్యారెక్టర్ ఎందుకు వస్తాడో, ఆ రోబోటిక్ డైలాగ్స్ ఏంటో, తనకు ఒక పర్పస్ అయితే లేదు. కమింగ్ టు టిమ్ బ్లేక్ నెల్సన్, ఆ తెలుగు స్టైల్ విలన్ డైలాగ్స్ ఏంటో కానీ అస్సలు సెట్ కాలే. మార్వెల్ హ్యాస్ కంప్లీట్లీ వేస్టెడ్ హిమ్. కమింగ్ టు ఐసియా బ్రాడ్లీ, ప్లేడ్ బై కార్ల్ లంబ్లీ అండ్ రూత్ బెత్ సరాఫ్, ప్లేడ్ బై షీరా హాస్, వాళ్ళ క్యారెక్టర్కి ఇచ్చిన స్కోప్లో బాగానే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. డానీ రామిరెజ్ యాజ్ హాకింగ్ టోరస్, మూవీలో పెద్ద స్కోప్ లేకపోయినా ఒక క్యూట్ కామిక్ రిలీఫ్గా అయితే పెట్టారు అండ్ హీ డిడ్ ప్రిటీ గుడ్ ఇన్ దాట్. కమింగ్ టు ద మ్యూజిక్ బై లారా కార్ట్మన్, ఇట్ వాస్ ప్రిటీ డీసెంట్, వెరీ ఫర్గెటబుల్. మూవీలో ఏదైనా గ్రిప్పింగ్గా ఉందంటే ఇట్ ఈస్ ద సినిమాటోగ్రఫీ బై క్రామర్ మొరిగెంతా. ఆ మూవీలో ఏరియల్ యాక్షన్ అయినా, ఆ ఫైనల్ రెడ్ హల్క్ ఫాల్కన్, ఇదంతా నీ వల్ల వచ్చిందిరా. రెడ్ హల్క్ కెప్టెన్ గా ఫైట్ అయితే టాప్ నాచ్ ఉండే. కమింగ్ టు ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద ఫిలిం, ఇక్కడ మనకి శామ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక సైడ్ కిక్ ఫాల్కన్ నుండి ఒక మెయిన్ కెప్టెన్ అమెరికాలో అయితే చూపిస్తారు, కానీ ఇది మనకి స్టీవ్ రాజర్స్ తో కనెక్ట్ అయినంత బాగా కనెక్ట్ కాలేపోయాం. ఈవెన్ ఫాల్కన్ అండ్ వింటర్ సోల్జర్ లాస్ట్ ఎపిసోడ్ క్లైమాక్స్ లో శామ్ ఒక పెద్ద మోనోలాగ్ ఇస్తుంది. అది వినడానికి బాగుంది, కానీ శామ్ నోట్ లో నుంచి రావడం కొంచెం కామెడీగా ఉండే. ఓవరాల్ గా విత్ లో ఎక్స్పెక్టేషన్స్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఈ మూవీ. లేదు మేము జస్ట్ యాక్షన్ లేదా మార్వెల్ రేంజ్ విజువల్ చూస్తామంటే ఇట్ మే డెలివర్. ఒక సర్ప్రైజ్ క్యామియో ఇచ్చారు విచ్ బ్రాట్ అ స్మైల్ టు మై ఫేస్. మూవీ మొత్తంలో ఒక పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది, కానీ అది కూడా మనకు పెద్దగా ఏం రివీల్ చేయదు. సో టైం ఉంటే చూడండి, లేదా ఐ వుడెంట్ రికమెండ్ ఇట్. సో ఇదండి నా ఒపీనియన్ / రివ్యూ. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ మార్వెల్ ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి. Such a paradise, standing up a mile high. Oh, you fall to give me strength.